మన తెలుగు ప్రేక్షకులకి ఏదైనా మూవీ రిలీజ్ అవుతుందంటే దాన్ని రీక్రియేట్ చేయడం అనేది కూడా సర్వసాధారణంగా చూస్తుంటాం. అలాగే రీసెంట్‌గా రిలీజ్ అయిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు' మరి ఆ పూల కుండీని చిన్నోడు ఎందుకు తన్నాడు? అలాగే అసలు ఆ మూవీ అనేది ఇప్పుడు మన మనసులోకి ఎంత హత్తుకుంటుంది. సాంగ్స్ కానీ అండ్ ఆ డైరెక్టర్ ఎంత స్పెషల్‌గా మారిపోయారు. ఆయనే శ్రీకాంత్ అడ్డాల గారు. ఇప్పుడు మనతో పాటు మన ఐ డ్రీమ్ స్టూడియోలో మీ చాణక్యతో మరి శ్రీకాంత్ అడ్డాల గారు కూడా ఉన్నారు. మరి అయితే బోల్డ్ అయిన విషయాలు అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటనేది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. తనకైతే థియేటర్స్‌లో అందరి చేత పూల కుండీలు తన్నిచ్చేలా చేస్తూ ఉన్నారు. అండ్ ఫోన్‌లో ఏరా అంటే ఏరా అనిపించేలా చేస్తున్నారు. మళ్ళీ ఒక 12, 13 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్ళి ఆ గోల్డెన్ మెమరీస్‌ని కూడా రీకలెక్ట్ అయ్యేలా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉంటుంది కదండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చేసింది ఒకటి కొన్ని సంవత్సరాల తర్వాత మన జీవితంలో చాలా అలాగే మెమరీల కింద ఉండిపోతాయి. అచీవ్మెంట్స్ ఏమో ఇంకా బాగా గుర్తుండిపోతాయి. అది మళ్ళీ రిపీట్ అవుతుంటే ఇంకా అసలు ఆనందం వేరేగా ఉంటుంది కదా. సో చాలా బాగా అనిపిస్తుంది అండి. మూవీ రిలీజ్ అయిన దాంతో కంపేర్ చేసుకుంటే రిలీజ్కి ప్రేక్షకులు వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉన్న ఆ ఒక ఫేమ్ కానీ అండ్ పీపుల్ తీసుకుంటున్న రిసీవింగ్ ఆ లవ్ ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం కానీ సో ఆ రీల్స్లో చూస్తుంటే సరదాగా అనిపించింది. చాలా అండి. అంటే ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ ఒకటి బాగుంది. ఈ స్టేట్లో కానీ ఏ స్టేట్లో అయినా ఇది బాగుంది అంతా. సో ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి అప్పట్లో ఉన్న వాళ్ళంతా మేబీ ఇప్పుడు కరెక్ట్గా ఓ 24, 25 వచ్చి ఉంటారు. థియేటర్లో నేను చూశాను. విశ్వనాథ్ థియేటర్కి వెళ్ళి చూశానండి, మల్లికార్జున థియేటర్ కూడా. ఓకే. వెళ్ళి చూసినప్పుడు అందరూ యూత్గానే ఉన్నారు. సో వీళ్ళు అప్పుడు చాలా చిన్నపిల్లలు అయి ఉంటారు కదా. సో ఆ మిడిల్ క్లాస్ తాలూకు ఏదైతే ఉంటుందో స్ట్రగుల్ అందులోంచి పుట్టిన సినిమా కదండి. సో అందరికీ కనెక్ట్ అయింది. అది ఇప్పుడు బాగా అర్థమవుతుంది. సో దాంతో డైలాగ్ టు డైలాగ్ కూడా చెప్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. డైలాగ్ టు డైలాగ్, సీన్ టు సీన్ ఏ ఒక్కటి వదలట్లేదు. అంటే మన తెలుగు సినీ ఇండస్ట్రీకే ఎప్పటికీ మర్చిపోలేని ఒక క్లాసిక్ అనేది కూడా ఇచ్చారు. అంటే ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్ అంటే చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయన్న. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఒక క్లాసిక్ గా గుర్తుపెట్టుకునే వాటిలలో సో ఇది ఈ మూవీ, అది కూడా మీ సెకండ్ మూవీ. జర్నీ అసలు ఎట్లా స్టార్ట్ అయింది? ఆ స్టోరీ ఒక మెయిన్ మోటో ఏంటి దాని వెనకాల? యాక్చువల్గా అండి కొత్త బంగారు లోకం తర్వాత ఈ సినిమా అని అనుకోలేదండి. ఓకే. వేరే చాలా ఐడియాస్ ఉంటాయి కదా, ఏ ఐడియా చేద్దాం ఎలా చేద్దామని అనుకుంటా ఉన్నాను అనమాట. కానీ తర్వాత సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నాను. కరెక్ట్గా దుర్గుడి దాడుతున్నాను. అప్పుడు మార్తాండిక వెంకటేష్ గారి నుంచి ఫోన్ వచ్చింది. ఓకే. ఇలాగా నాగార్జున గారికి ఏదైనా కథ ఉందా అని. అంటే ఇప్పుడు సడన్గా ఏదో నేను ఏంటంటే వరుణ్ సందేశ్ ఇలాగా ఓ 16 ఏళ్ళు 17 ఏళ్ళు అలాంటి ఒక సినిమా చేశాను, టీనేజ్ మూవీ. సడన్గా నాగార్జున గారు అనేసరికి అంటే ఇప్పుడు డైరెక్టర్గా అన్నీ చేయాలి. ఇప్పుడు ఆ టైంలో మనం రెడీగా ఉన్నామా లేదా అనేది ఒకటి ఉంటుంది కదా పాయింట్. చెప్తాను సార్ అని అప్పటికి ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ జర్నీలో ఆలోచించుకుంటున్నాను. ఇప్పుడు నిజంగా ఆపర్చునిటీ వస్తే ఇప్పుడు ఈయనకి ఎలాంటి కథ చెప్పాలి ఏంటి అని. చాలా క్యాజువల్గా అన్నతమ్ములు కాదని చెప్పి అంతకుముందు ఫ్రెండ్స్ తోటి అంటా ఉండేవాడు అండి. ఇప్పుడు మా ఇంట్లో జరిగేది లేదా వేరే అందరిలోనూ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది బేస్ చేసుకుని ఏదైనా చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన అంతే, అందుకని మించింది ఏమీ లేదండి. అలాంటిది ఏమైనా చేద్దామా పోనీ అని అనుకుంటా ఉన్నాను. 2 రోజుల్లోనే మరి బ్యాక్ వచ్చానండి. వచ్చి నాగార్జున గారిని కలిస్తే మల్టీ స్టార్ అని ఒక పాయింట్ ఉంది సార్, ఇంకా దాన్ని డెవలప్ చేయలేదు, ఇద్దరు కావాల్సి వస్తారు సార్ అని చెప్పేది అన్న. ఆయన సరే చూద్దాం అన్నారు. ఎందుకంటే అప్పటికి ఇంకా నేను కథ చెప్పే పొజిషన్లో లేను కాబట్టి. ఓకే. కరెక్ట్గా 3వ రోజుకి మళ్ళీ ఇదే మార్తాండి వెంకటేష్ గారు సురేష్ బాబు గారు పిలుస్తున్నారు. ఒకసారి వెంకటేష్ గారు సినిమా అని అంటున్నారు అని అన్నారండి. అంటే మేబీ ఈ ఫ్యామిలీ మూవీ అనే ఆలోచన అక్కడికి ఏమైనా వెళ్ళిందో నాకు తెలియదు. ఓకే. అప్పుడు అక్కడికి వెళ్తే ఇద్దరు ఉన్నారండి, సురేష్ బాబు గారు ఉన్నారు, వెంకటేష్ గారు. ముందు కొత్త బంగాళ గురించి బాగా తీసావు అది అని చెప్పారు. తర్వాత ఏదైనా కథ ఉంటే చెప్పు మనం చేద్దాం అది అంటే అప్పుడు సేమ్ ఇలాగే ఇద్దరు ఉంటే బాగుంటుందండి, అన్నతమ్ములు కదా అనుకుంటున్నాను అని ఆ లైన్ చెప్పాను సార్. ఇది మనం సమాజానికి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం ఎంత సేవ చేసినా చేయకపోయినా ఓ మంచి సామరస్యంతో కొన్ని కుటుంబం ఇస్తే చాలు, ఇంకా అంత మించిన సేవ అంటే పెద్ద ఉండదు. ఈ ఒక్క లైన్ మీద ఒక కథ అనుకున్నాను సార్, చాలా న్యాచురల్ ఇన్సైట్స్ తోటి అని చెప్పారు. అది బాగుంది కదా అని సరే చేయి దీని మీద డెవలప్ చేసుకుని చేద్దాం ఖచ్చితంగా అన్నారు. ఇప్పుడు కూడా అండి మనిషికి ప్రోత్సాహం అంటే అడుగుడికి ఉత్సాహం వచ్చేస్తుంది. అంతేనా?
అంతే కదండి, వెరీ థింక్ కదా. సో దాంతో నాకు చాలా బాగా అనిపించింది. వెంటనే దిల్ రాజు గారు కంట్రీ క్లబ్ ఏదో ఉంటుంది సార్ సికింద్రాబాద్ దగ్గర, అక్కడి నుంచి కాల్ వచ్చిందండి. ఒకసారి ట్రై అని చెప్పి, అంటే మరి నేను ఆయనకి చెప్పలే. అంటే ఇక్కడ చెప్పకుండా ముందే సురేష్ బాబుకి చెప్పారు. మార్తాండ్ వెంకటేష్ గారు రమ్మంటే నేను వెళ్ళాను. అసలు ఎంత జరుగుతుందో అనుకోలేదు కదా. నేను రెండో సినిమా మళ్ళీ రాజు గారికే చేయాలి. ఓకే. సో ఆయన దగ్గరికి వెళ్తే, ఏంటి లేదు సార్ అసలు ఇది ఏదో అనుకోకుండా జరిగింది, బట్ నేను అక్కడ చెప్పానండి సురేష్ బాబు గారికి, సార్ రెండో సినిమా నేను ఆయనకే చేయాలి అని కూడా చెప్పాను. అది పెద్ద విషయం కాదు, బట్ నువ్వు కథ బాగా చేయి, ఏదో పాయింట్ బాగానే ఉందా అన్నారు. అదే ఆయనకి షేర్ చేశాను. ఆ రోజు అలాగా నిజం చెప్పాలంటే అది వెంకటేష్ గారి వల్ల దానికి ఏమంటారు, ఒక అంకురార్పణ. కానీ సార్ ఫస్ట్ రాజు గారికి అంటే ఇద్దరు హీరోస్, అది కూడా పెద్ద హీరోస్ కావాలి అని అన్నప్పుడు, అరే అవునా వద్దు వద్దు అని చెప్పేసి అన్న సందర్భం ఏదో ఉందని మేము విన్నాం. ఇది నిజమా? అంటే ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఈ డెవలప్ చేసేదంతా మళ్ళీ నెక్స్ట్ వర్షన్ చెప్తాం కదండి. అప్పుడు వెంకటేష్ గారికి మళ్ళీ చెప్పినప్పుడు ఆయన అన్నారండి, ఇది ఏదో చిన్నగా తీసుకుంటే కాదు, గుండం కథలాగే చేస్తేనే బాగుంటుంది, పెద్ద హీరోలు అయితేనే బాగుంటుంది. ఇప్పుడు నేను నాతో పాటు ఓ పవన్ కళ్యాణ్ లేకపోతే ఒక ఇలాగా అని ఆయన నోట్ అంటేనే 2-3 పేర్లు వచ్చినాయి. నా పరిస్థితి ఎలా ఉంది తెలుసా మీకు? చెప్పండి సార్. అంటే మనం ఎప్పుడు ఊహించిన పేర్లు వస్తున్నాయి. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది దానికి తగ్గట్టుగా చేయాలన్నా కసి ఉంటుంది కదా ఆటోమేటిక్గా. సో ఆ విషయం నేను రాజు గారికి చెప్పాను. ఓకే, ఇలాగ వెంకటేష్ గారు కూడా చెప్తున్నారండి. సో మనం దానికి తగ్గట్టుగానే నేను సినిమాలో ఉందండి, ఆ విషయం ఉంది, దాందే ఉంది, నిలబడుతుంది ఖచ్చితంగాను చేద్దామని. అంటే అప్పుడు కుదురుతుందో లేదో, ఎందుకంటే చాలా క్లాషెస్ ఉంటాయి కదండి ఇంకా సాధారణంగా బిలీఫ్ సిస్టమ్స్లో. కానీ సార్ మీరు ఆ మూవీ ఇద్దరు స్టార్స్తో తీయక ముందు కంపేర్ చేసుకుంటుంటే, ఒక 10-15 ఇయర్స్ ముందు వరకు కూడా ఒక ఇద్దరు స్టార్స్ కలిపి చేసిన మూవీస్ చాలా అంటే రేర్. ఏదో క్యామియో ఇచ్చేసి వెళ్ళిపోవడం అనేది చూస్తాం తప్ప, అది ఇద్దరు స్టార్స్ ఉండి చేయడం అంటే అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అనేది కూడా నడిచింది. మీ మీద కూడా ఒక స్పెక్యులేషన్ అనేది కూడా ఊహించని అంటే రీతిలో పెరిగిపోయే ఉంటుంది కదా ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం, అది కూడా సెకండ్ మూవీకే. అంటే అది ఎప్పుడు ఆ ధైర్యం వచ్చిందంటే, మహేష్ బాబు గారు ఎప్పుడైతే వచ్చారో నాకు అసలు చాలా ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఆయనతోటి సినిమా చేసిన అనుభవం వాళ్ళు చెప్పాలండి. ఓకే, వాళ్ళకు తెలుస్తుందండి ఆయన అంతా ఎలాగా చూసుకుంటారో, ఎలాంటి బలాన్ని ఇస్తారు అనేది. సో దట్స్ సార్. ఏం చెప్పిచ్చారు సార్ మహేష్ బాబు గారిని? ఏం చెప్పి ఇది అది అది చాలా విచిత్రంగా జరిగిందండి. మళ్ళీ రాజుగారి దూకుడు సెట్కి తీసుకెళ్లారు. మహేష్ బాబు గారికి చెప్పాను అని చెప్పేసి, నాకు ఇంకా బాగా అనిపించింది అండి. ఓకే, ఎందుకంటే ఆ కథ ఊహించుకోవడంలో వెంకటేష్ గారు మహేష్ బాబు గారు బాగుంటుంది అని చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాను. చాలా 15 minutes చెప్పానండి అంతే. ఓకే, చిన్నగానే చెప్పానండి. ఈ సినిమా ఏంటో విచిత్రంగా అందరికీ కొద్దిగా చెప్పడం ద్వారానే ఓకే అవుతూ వెళ్ళిపోయింది. అంటే కంప్లీట్ స్టోరీ అసలు, అంటే కంప్లీట్ స్టోరీ లేదని కాదు, అంటే ఫస్ట్ చెప్పేటప్పుడైనా కానీ అంటే ఆయన కూడా 15 minutes చెప్పారండి. ఇలా అన్నతమ్ములు మధ్యలో ఉన్న బాండ్ ఏంటి, మెయిన్ కాన్ఫ్లిక్ట్ అండి. అది బాగా నచ్చిందండి మహేష్ బాబు గారికి. అంటే అది ఏదో చాలా పెద్ద విషయంగా ఉండదండి, అది లోపల ఉండే విషయం అది. దాన్ని అప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఎలా చూసుకుంటారు ఒక ఆర్టిస్ట్గా, ఆయన ఓకే ఈ పర్ఫార్మెన్స్ స్కోప్ ఏంటి, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అని ఒక పాయింట్ ఉంటుంది కదండి. ఇప్పుడు విలన్ అనేది లేకపోతే కాన్ఫ్లిక్ట్ అనేది బయట పెద్ద పెద్ద బాంబులతో చేసేది ఉంటుంది, గుండెల్లో డైనమైట్లు పగిలేది ఉంటుంది. రెండు ఒకటేనండి. ఆడియన్కి ఏదైతే అది కనెక్ట్ అవుతుందో దాంట్లో వెళ్తారండి. సో ఆ నమ్మకంతో మనం ఉన్నప్పుడు ఏ కథైనా మనం డీల్ చేయొచ్చండి. ఓకే, సో అంతే. అదే కొన్నిసార్లు వర్కౌట్ అయిందా లేదనేది దానికి 100 కారణాలు ఉంటాయి. బట్ బేసికల్గా ఒక కథ అనుకుని రాసేటప్పుడు ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక తనకి ఏ కాన్ఫ్లిక్ట్ అయినా తన దాంట్లోకి వెళ్తాడండి, మనం కరెక్ట్గా చెప్పగలిగితే కనుక అది కూడా ఈక్వల్గా ఫీల్ అవుతారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అసలు ఆ టైటిల్ పెట్టాలని ఎలా అనిపించింది సార్? ఏంటంటే అస్సలు ఇప్పటి వరకు ఎక్కడా వినంది, అండ్ అంటే ఏదైనా కానీ ఒక వాక్యంలా ఉండేదాన్ని మీరు అది ఒక టైటిల్లా మీరు సెట్ చేసేసారు. ఇది ఎలా ఉందంటే, నాకు రిలీజ్కి ఎలాగైతే ఉందో అలాగా ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే అప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడుగుంటారు కదా. ఏంటంటే సార్ ఇంకా విషయాలు చెప్పాలంటే, అదే మూవీ ఇప్పుడు గనక రిలీజ్ అయితే ఇప్పుడు ప్రతి మూవీకి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ తీసుకొని దాన్ని డీకోడ్ చేస్తున్నారు. ఆ డీకోడ్ చేసిన క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి అన్నమాట, అది ఇంకా అడుగుతాం సార్.
క్వశ్చన్ పేపర్ బాగానే ఉంది అయితే. ఉంది సార్. ఏంటంటే ఇది ఒక క్వశ్చన్ పేపర్ కాదు సార్, కలెక్టివ్ గా తీసుకున్న క్వశ్చన్స్. రైట్ రైట్. యా. అలాగే మీరు స్టోరీ రాసుకునేటప్పుడు యూజువల్గా అసలు క్యారెక్టర్స్ నేమ్స్ అనుకుని ఒకటి రాసుకోవడం అనే స్టైల్ ఒకటి ఉంటుంది. కాకపోతే ఇందులో పెద్దోడు చిన్నోడు క్యారెక్టర్ పేర్లు ఏంటి అసలు? అది నేను కావాలనే చేసిందండి అది. పేర్లు పెట్టకపోతేనే బెటరు, ఎందుకంటే ఎవరైనా ఐడెంటిఫై చేసుకునేలా ఉంటే బెటరు. ఏదో ఒక పర్టికులర్ పేరు పెడితే ఆ పేరులాగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇది అది ఇందులో చాలా మందికి పేర్లు ఉండవండి. యా. అఫ్కోర్స్ సీత ఆ అమ్మాయి పేరు మీద పెట్టాను కాబట్టి ఆ అమ్మాయి గీత, రైమింగ్ ఉంది కాబట్టి గీత అలా ఏదో ఫిక్స్ అయ్యాం. కానీ మిగిలిన కొండలరావు ఇలాంటి చిన్న చిన్న. బట్ మెయిన్గా మీరు అడిగిన దానికైతే పేర్లు పెట్టకపోతేనే బెటర్. చిన్నోడు పెద్దోడు ఇంట్లో పిలుచుకునే కలవకొలగా ఉండేది అదే కదండి. సో అది యూనివర్సల్గా ఉంటుంది అని అలా అనిపించి చేసిందండి. మంచోడంటే ఇప్పటికీ ఎప్పటికీ రేలంగి మామయ్య అని డిసైడ్ అయిపోయేలా చేశారు. అసలు ఆ క్యారెక్టరైజేషన్ ప్రకాష్ రాజ్ గారిని సెట్ చేయాలని ఎలా అనిపించింది సార్? అంటే ముందు రాసుకున్న టైంలో నాకు ఈ కొత్త బంగారులోకం చేసినప్పుడే ఆయనతోటి ఒక బాండింగ్ ఉంటుంది. అలాగే బొమ్మరిల్లు ఫాదర్ ఆ టైంలో ఇంకా ఆయన ఒక మెయిన్గా కనపడుతున్నారు. ఏది రాసుకున్నా ఆయన మైండ్లోకి ఆటోమేటిక్గా వస్తున్నారు. సరే చేయించడం అనేటప్పటికి నిజానికి ఆయనకు కూడా ఇది కష్టమే. ఆయన ఆడియో ఫంక్షన్ కూడా అప్పుడు చెప్పారు. ఎందుకంటే అప్పటి వరకు ఒకలాంటి క్యారెక్టర్స్ చేశారు. ఇదేంటంటే మొత్తం అసలు ముందు నేను అన్నాను కూడా ఆయన, సరే ఈ కథ రాయాలంటే ముందు నేను మంచోడై ఉండాలి, చేయాలంటే మీరు ముందు మంచోడై ఉండాలి. ఎందుకంటే ఆయనకి కొంచెం సెట్లో ఆయన కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం, లేకపోతే ఏదైనా కోపం వస్తే ఇమీడియట్గా ఎక్స్ప్రెస్ చేయడం అవన్నీ నేను చూశానండి. సో బట్ ఈ సినిమాకి ఏంటంటే నిజంగానే చాలా శాంతంగా ఎక్కడ పడితే అక్కడ అలా కూర్చొని అలా చేసుకుంటూ వచ్చారు. అదే ఆ క్యారెక్టర్కి ఆయన ఇచ్చిన విలువ, దాన్ని ఆయన తీసుకున్న విధానం. బేసికల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్లో ఉన్న డెప్తేనండి. అంటే నమ్మాలి. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మనం లోకంలో 100 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ. మనలోనే చాలా ఇంటర్నల్ డీమాన్స్ ఉంటాయి, మన వికారాలు అంటాం కదా. 100 రకాల శత్రువులు ఉంటాయి మన లోపలే ఉంటాయి. అవన్నీ దాటి ప్రవర్తించడం అనేది కదా మనం చేసే పని. రోజు ప్రతి ఒక్కరు చేసే ఎక్సర్సైజ్ ఇదే. వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ దగ్గర ప్రతిసారి మళ్ళీ ఆ టేప్ని ఎంత ప్రాబ్లం ఉన్నా మళ్ళీ మనం చూసుకోవడం మొదలు పెడుతూ ఉంటాం. బట్ ఈ అన్నిటికీ ఒక సొల్యూషన్గా చెప్పాలి అంటే బేసికల్గా మనిషి అంటే మంచోడు కదా లోపల. ప్రతి ఒక్కడ ఇప్పుడు తపన ఏంటండి, మనం చెడ్డగా కనిపించినా లేకపోతే మనం ఒక తెలియకుండా మిస్టేక్ చేసినా మళ్ళీ దాన్ని రికవర్ చేసుకుందానే ట్రై చేస్తూ ఉంటాం కదా. లైఫ్ అంతా జరుగుతూ ఉంటుంది కదా ఈ ప్రాసెస్. దట్ మీన్స్ మనిషి అంటే ఖచ్చితంగా మంచోడు అయితేనే ఆ పని చేస్తూ ఉంటాడు. పైగా అందరూ భగవంతు స్వరూపులు అన్నప్పుడు మంచోడు కాకుండా ఎందుకు అవుతాడు? సరే ఆ డెప్త్కి వెళ్ళి చూసినోడు ఎవడో చంద్రుడు ఎవడో అంటే మనకి దగ్గర ఆన్సర్స్ ఉండవు, అదంతా వేరే సబ్జెక్ట్ అది. బట్ వన్ బిలీవ్స్ అంటే నేను నమ్మాను అంటే అప్పుడు నేను మంచిగా ఉంటే ఆ టైంలో మంచితనం కూడా బయటకు వస్తుంది అనేది ఆ క్యారెక్టర్ నమ్మిన విషయం అనమాట. అంటే దీనికి సంబంధించి కూడా మీరు క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ గారితో ఒకటి చెప్పిస్తారు. ఏంటంటే ఇక్కడ ఉన్నాడు పేదోడై ఉంటాడు, డబ్బులు ఉన్నోడై ఉంటాడు, చిన్నోడై ఉంటాడు, పెద్దోడై ఉంటాడు, కానీ నేను మంచోడిని దేవుడా, నాకు మాత్రం నన్ను కాపాడు దేవుడా అని చెప్పేసి అది చెప్పిస్తారు. అదే ఒక్కసారిగా గుండెల్లో ఎట్లా అంటే సార్ దీనికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉందండి ఈ డైలాగ్ రాయటానికి. నా ఫ్రెండ్ ఉంటాడు ప్రతాప్ అని, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మా ఊర్లో చాలామంది ఉంటారండి. అందులో బద్రి అని, నెక్స్ట్ మన ప్రతాప్ అని ఉంటాడు. తను నేను తిరుపతి వెళ్ళేవాడిని కరెక్ట్గా ఈ సినిమాకి స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు. తిరుపతి వెళ్తే తిరుపతి దర్శనం అయిపోద్ది కదండి. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ పైన కూడా దండం పెట్టుకుంటాం, లక్ష్మీదేవి ఉండి. ఈ పక్కన వచ్చి కూర్చుంటే, ఇక్కడ కూర్చుంటే ఇందిరాగాంధీ, ఇక్కడ దండం పెట్టుకుంటేనే ప్రైమ్ మినిస్టర్ అయిందని వాళ్ళు ఎవరో చెప్తున్నారు అక్కడ. ఇలాంటి ఉంటాయి ఆయన గుడి దగ్గర చిన్న సెంటిమెంట్స్. మనం మరీ ప్రైమ్ మినిస్టర్ కాకపోయినా ఏదో అవుతామని చెప్పి ఆ ప్లేస్ లో చోట అక్కడ రూపాయి బిల్లు కూడా నించో పెడతా ఉంటారు. మీరు తిరుపతి వెళ్తే అందరికి తెలుసు. ఆ ప్లేస్ లో ఎందుకో చాలాసేపు ఎక్కువసేపు కూర్చున్నాను బయటకు రాకుండా. ఇంకా ఆ దృష్టి ఏమైందంటే ఈ లోపలికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళ మీద పడింది. సో ఆ ఎంట్రన్స్ కనపడుతుంది మనకి. అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అవుతారు. ఇంక ఏ దర్శనం వాళ్ళు అయినా సరే ఒక చోట ఏకమైపోతారు. అవును సార్ కదండి. అక్కడ ఓ ప్లేస్ ఉంటుంది, అక్కడ మొత్తం గోపురం దగ్గర మొత్తం అందరినీ కలిపేస్తారు. కలిపేసి ఇప్పుడు ఇలా లోపలికి ఇలాగ ఎంటర్ అయ్యి చాలా క్రౌడ్ ఉంటుంది కదండి. అలా తిరిగి లోపలికి వచ్చి కొంచెం ఎత్తు ఉంటుంది మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ చెక్కతోటి. సో ఇలా వచ్చి ఇలా తిరుగుతారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకోండి, అలా వచ్చి ఇలా తిరుగుతారు. కరెక్ట్ గా మెట్టు ఎక్కుతున్నారు సార్ ప్రతి ఒక్కళ్ళను. ఆటోమేటిక్ చేతులు లేచిపోతున్నాయి అందరైనా. ఓకేనా, గోవిందా గోవిందా అంట. సో మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ అలాగే. అప్పుడు వచ్చిన ఆలోచన అండి, అందులో డబ్బున్నవాడు ఉంటాడు, పేదవాడు ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు. ఇక్కడ అందరూ వచ్చారు దందాపుని ఏంటారు అంటే భగవంతుడి ముందు బాబోయ్
కాపాడు అని చెప్పి నేను మంచోడిని నా వెనక ఒకసారి చూడు. అప్పుడు నేను మా ప్రతాప్ తోటి అన్నాను, క్లైమాక్స్ ఇదేరా, అదేంటంటే ఎలా డీల్ చేయాలి, ఎందుకు అతను నవ్వగలుగుతున్నాడు ప్రతి ఒక్కరిని చూసి, అంత కాన్ఫిడెంట్గా ఎలాగా చేయగలుగుతాడు అంటే అతను నమ్మాలి, ఏదో ఒకటి నమ్మాలంటే దానికి ఒక హేతు ఉండాలి. సో ఇది వర్కౌట్ అయిపోద్ది. సో రాసేచ్చాడు, ఇలాగ ఏం పర్లేదు, మనిషి అంటే మంచోడు. మీకు ఒక విషయం తెలుసండి, ఈ సినిమా అయిపోయిన తర్వాత విజయవాడ బస్ స్టాండ్లోను నాకు బుక్స్ దొరుకుతాయండి ఒక చోట. ఓకే, అక్కడికి వెళ్ళాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 6వ నెల 7వ నెల అనుకుంటా, అప్పటికి చాలా కాలం అయింది. నుంచుని ఆ బస్ కోసం నుంచుంటున్నాను, మా ర్యాలింగ్ వెళ్తాను, మా ఊరు వెళ్ళడానికి. ఒక ఆయన వచ్చాడండి, ఏమంటే మీరు సిద్ధమాటలో డైరెక్టర్ కదా? అవునండి. ఏమండి మనిషి అంటే మంచోడు అలా డైలాగ్ రాయకండి సార్, మనిషి అంటే దొంగనా కొడుకండి. ఎందుకు సార్? ఏమో ఆయన ప్రెస్టేషన్ ఏంటో. ఓకే, ఇక్కడ బాగా డైలాగ్ ఇప్పుడు రాయకండి సార్, నాకేమో నవ్వొచ్చింది. సో అవన్నీ ఉంటాయండి, కామన్గా ఉండే విషయాలు. బట్ మనం నమ్మింది ఆ పాయింట్ దగ్గర అయితే నేను ఆ క్యారెక్టర్కి డిసైడ్ చేసి రాయిచ్చి ఏం పర్లేదండి. అందులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన సాంగ్, మరి దాని వెనకలో కూడా ఒక చిన్న స్టోరీ ఉందని కూడా మీరు ఇంతకుముందు అన్నారు. ఏంటంటే ఒక లైన్ చెప్పేసి దాని మీద రాయండి సార్ అని చెప్పేసి అని అన్నారు. కానీ ఆ సాంగ్ ఇప్పుడు అంటే అప్పుడు మేము చిన్నపిల్లలం, వింటూ ఉన్నప్పుడు ఆ అర్థం పెద్ద తెలిసేది కదా. ఇప్పుడు ఎప్పుడైనా కానీ బాధలో ఉన్నప్పుడు అది వింటూ ఉంటే మోటివేషనల్ అనిపిస్తుంటారు. ప్రతి ఒక్క లైన్ కూడా బరువు అనుకుంటే బరువు, అవునండి, సులువు అనుకుంటే సులువు అనుకుంటే సులువు అని. అది సీతారామేశ్ గారితో ట్రావెల్ ఎలా ఉంటుంది అంటే అండి, గంటలు గంటలు ఆయన దగ్గర డిస్కషన్ ఉంటుందండి. మనం ఏదో సినిమా కథ చెప్పేసాం, ఆయన ఏదో లిరిక్ రాసాడు, సిచ్యువేషన్ చెప్తే అలా ఉండదండి. చాలా డెప్త్కి వెళ్తారు ఆయన, దాని గురించి అడుగుతారు. కొన్ని 100 క్వశ్చన్లు ఉంటాయి అప్పుడు. అవన్నీ మనం సరదాగా అంటే దాన్ని మనం చాలా మనది కూడా పెరుగుతుంది, మనం కూడా ఆలోచన ఓకే ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అనేది ఒకటి ఉంటుంది కదండి. అది తెలియకుండానే చాలా దూరం వెళ్తూ ఉంటుంది డిస్కషన్. ఒక్కొక్కసారి నైట్ కూడా అయిపోయేది. ఓకే, ఈవెన్ కొత్త బంగారు లోకానికి నీ ప్రశ్నలు నీవే ఆ సాంగ్ రాయటం కూడా అలాగే జరిగిందండి. అలాంటి మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పి దాని నుంచి పుట్టించాలి కదండి అది. అప్పుడు కూడా ఏంటంటే నాకు అట్రాక్షన్ అంటే తప్పు అని అంటూ ఉంటారండి. తప్పు కాదండి, అది నిజంగా న్యాచురల్ థింగ్. ఇప్పుడు సముద్రంలో అలలు లేకుండా ఉండవు కదా అని అలా మాట చెప్పి తర్వాత ఈ కాన్సెప్ట్లో రాస్తే బాగుంటుంది అని పెట్టి, అలాగే ఈ సినిమాకి కూడా ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఎందుకు అలా ఉంటున్నారు, మిగిలిన అలా ఎందుకు ఉండలేకపోతున్నారు, అదే రేలింగ్ మావి క్యారెక్టర్ మిగిలిన అందరూ అలా ఉండలేకపోతున్నారంటే వాళ్ళకి నమ్మకం చెక్కట్లేదు. ఒకవేళ నమ్మకం చిక్కుదాం అనుకున్నా ఇలా ఏదో కష్టం వస్తుంది, మళ్ళీ దానికి తడబడిపోవటం, మళ్ళీ మన యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది, ఇదే కరెక్ట్ ఏమో అనుకోవటం. ఆ టైప్ నోట్లో కూడా తప్పు చూసినప్పుడు నేనే కరెక్ట్ అని అనుకోవటం, ఇలా 100 రకాల కింద ఉంటాయండి. అది ఒకలాగా చెప్పేసేది కాదు కదా. సో అది నువ్వు తీసుకుంటే బరువు, వద్దు అనుకుంటే వద్దు, అది నీ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు మరి ఎండొత్తంటే నువ్వేమన్నా తిడుతున్నావు ఏంటి, దాన్ని భరిస్తున్నావు కదా సాయంత్రం వరకు. మరి మనిషి విషయంలో ఏమైంది ఆ చిన్న కామన్ సెన్స్ అని మనం ఇలా చెప్తాం కానండి. బట్ అది ప్రాక్టీస్లోకి వచ్చేటప్పటికి వర్కౌట్ అవుద్దాలి. అప్పుడు అలా అనుకుంటే రామాయణం చదివిన తర్వాత అందరూ గొప్పలు అయిపోవాలి కదా. ఇప్పటికీ ఎందుకు అవ్వరు అంటే మాయ సంథింగ్ ఏదో ఉంటుంది. బట్ అది అయినా కానీ ఒక మంచి విషయాన్ని ఎప్పుడు చెప్తూనే ఉండాలని ఒక దానికి కట్టుబడితే దట్ ప్రాక్టీస్ మేక్స్ లైక్ దిస్ అనమాట. ఆ పాయింట్ చెప్పి ఆయనతో డిస్కస్ చేసి ఎలా అంటే అప్పుడు ఆయన యాక్చువల్గా 4 చరణాలు రాశారండి దానికి. 4 ఎన్నో రాశారండి. అప్పుడు కరెక్ట్గా టెంకాసి అని అక్కడ షూటింగ్ జరుగుతుంది సీతమ్మ, అక్కడికి ఫోన్ చేశారు. ఓకే, కొంచెం బాగా క్రౌడ్ ఉందండి అక్కడ, వినటానికి కూడా కొంచెం ఫోన్ కూడా సరిగ్గా వినపడట్లేదు. ఏ సీన్ షూట్ చేస్తున్నారు సార్? అది రన్నింగ్ ఫైట్ ఉంటుంది కదా, చేస్తున్నప్పుడు వచ్చింది. ఆ హోటల్ ఏదో ఉందండి, అప్పుడు ఆ హోటల్ లోపలికి వెళ్ళిపోయి కూర్చుని కొంచెం సౌండ్ బయట డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ఆయన మొత్తం 4 చరణాలు చెప్పారు. ఓకే, యాక్చువల్గా సినిమాకి 2 పెడదామని, అది ముందు మాటే సాంగ్ ఒకటి, ఇంకోటి చివరిలో పెడదాం. బట్ అది సాడ్ వర్షన్. 3 చరణాలు ఎప్పుడైతే చెప్పారో 4లో ఈ 3 వాడేస్తానండి, ఎక్కడికి వెళ్తే అక్కడ దీన్ని ఏది ఒక్కదాన్ని వేస్ట్ చేయను అని చాలా బాగా ఎంత గొప్పగా రాశారండి. మరి మాటలు కాదు కదా అసలు. ఆ తర్వాత కూడా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఈ పర్టికులర్గా ఈ టాపిక్ అంటే ఈ సాంగ్ గురించి టాపిక్ తీసుకొని నలుగురికి చెప్పే విధానం కానీ నిజంగా భలే అనిపించింది. ఆయన అమెరికాలో ఎక్కడో చెప్పారు. అవునవును, అలాగే మనం కూర్చొని మాట్లాడే సందర్భంలో ఒక పైగా అది అలా చక్కగా ఇమిడిందండి. ఇప్పుడు మహేష్ బాబు గారు ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ప్లేస్ అయిపోయింది. మళ్ళీ ఈ అబ్బాయి చిన్నోడు పెద్దోడితోటి చావడానికి కూడా ధైర్యం రాదురా మనకి అంటే మళ్ళీ అక్కడ ప్లేస్ అయ్యి ఎక్కడికి కావాలితే అక్కడ
ఆ 4 చరణాల్లోనూ కావాల్సిన దాన్ని వాడేసుకున్నాం అనమాట. అలా రాసి ఇచ్చారు ఆయన. సార్ బాహుబలిని కట్టప్ ఎందుకు చంపాడు అనేది ఒక యూనివర్సల్ ట్రూత్ కోసం చాలా నాలుగు వెయిట్ అర్థమైంది. చేశారు, నాకు వచ్చింది. కానీ ఇప్పటికీ దొరకని ఆన్సర్ ఏదైనా ఉందంటే చిన్నోడు పూలకొండ ఎందుకు తన్నాడు సార్, దానికి ఆన్సర్ మాత్రం కావాలి సార్. అంటే మీకు ఏం అర్థమైంది చెప్పండి పోనీ ఆ ఒకసారి. ఫ్రస్ట్రేషన్ చూపించాలి. ఓకే చెప్పండి, నోటి బి సిడి ఆప్షన్స్ కాదు సార్, ఏంటంటే యాజ్ ఏ మేకర్ గా మీ మైండ్ లో ఒక ఆలోచన ఉంటుంది. ఏంటంటే కరెక్ట్ గా అక్కడ పూలకొండి పెట్టండి, దాన్ని తనేసుకుంటూ వెళ్ళిపోతాడులే అని మీరు అనుకోవచ్చు. అలాగే కదా. అట్లేముండదు, కానీ దాని వెనకాల ఏదో ఒక పరమార్థం అనేది ఉంటుంది. మేము ఆలోచించడం అంతవరకు ఆలోచిస్తాం, అదే మీరు దాని వెనకాల మాత్రం ఏదో ఒక ఇంటెన్షన్ పెట్టుకొని రాస్తుంటారు. వాడికి ఎంత ఇష్టం అండి ఆ అబ్బాయి పెద్దోడంటే, చాలా ఇష్టం. చాలా ఇష్టం కదా. అసలు తట్టుకోలేడు యాక్చువల్గా. నిజంగా ఇక్కడ ఇందులో ఏంటంటే ఆ పెద్దోడి మీద కోపం ఉంటుంది, ఎందుకంటే వాడు ఆ కసి లేదు, గెలవాలన్న ఇది ఉండాలి కదా, ఇవి ఉంటాయి కదండి ఇంకా రకరకాల ఐడియాలజీస్. కోపం ఉంది కానీ దానికి మించిన ఇష్టం ప్రేమ కూడా ఉంటుందండి. ఒకవేళ కోపం వస్తే ఎక్కడ చూపించుకుంటాడో దాన్ని దాచుకునే హోల్డ్ చేసుకునే అంత ఇది లేదు. ఏ వస్తుంటే అందుకనే అంతకుముందు డైనింగ్ టేబుల్ మీద కూడా గ్లాస్ కొడతాడు. క్లాస్ కొట్టేస్తాడు. సో మనకి ఇష్టమైన వాళ్ళ మీద బాగా క్లాషెస్ వస్తున్నప్పుడు హోల్డ్ చేసుకుంటాం అంటే ఒక లిమిట్ వరకు ఓకే, కానీ ఒక స్థాయి దాటింది అనుకోండి దాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక గొప్ప బయటకు వస్తూ ఉంటుంది. అది యాక్చువల్గా వాళ్ళని అవమానించినట్టే వాళ్ళు తీసుకుంటే కనుక. కానీ అది అవమానం అలాంటిది కాదు కదా. కోపం, బాధ వచ్చింది, బాధ విపరీతమైన ఇది వచ్చింది. ఎందుకంటే అక్కడ పక్కన చెల్లెలు పెళ్ళి, అది ఎవరిదో కాదు మన ఇంట్లోదే. అంటే వీళ్ళేమో నిజంగానే అవమానించాడు. అవమానం చాలా దారుణంగా ఉంది. ఓకేనా, అది కాదని లేని విషయం. బట్ వీడికి తెలియదు ఆ విషయం, అది ఎందుకు అంత బాధపడుతున్నాడు అనేది. ఒక లెవెల్ వరకే తిను తీసుకుంటున్నాడు. ఒకవేళ ఎవరైనా అన్నారా అని కూడా అడుగుతాడు. అంటే మటుకి నువ్వు ఏమైనా పిగేస్తాడు, వెళ్ళి నాటకాలు వేసుకో అంటాడు. సో నాటకాలు అనేది తిన ఎక్క నేచర్ కాబట్టి అది వచ్చేసరికి మీదకి ఆ బాణం కోపం వచ్చింది. ఇవన్నీ బ్లాస్ట్ అవ్వాలి అంటే ఓకేనా. సో అక్కడ ఏదో ఒక వస్తువు మైండ్ ఆటోమేటిక్గా అక్కడ పోలకొండి ఉంది, ఒక తొందరనేది దాన్ని. ఎలా తీసుకుంటాడు దాన్ని, ఏమన్నా కాకుండా అనుకోవచ్చు సార్. అంటే ఇంత కోపం ఉందా అడిగిన ఏదైనా 100 అనుకుంటాడు కదా. అందుకని తర్వాత తల అడుగుతాడు, ఎందుకు దాన్ని ఎవరా నువ్వు పోలకొండి క్లైమాక్స్ లో, అదే సెకండ్ హాఫ్ బిగినింగ్ లో. సో ఇప్పుడు అది నీ మీద కోపంతో అది కాదు కదా, నేనే తట్టుకోలేని విషయం, అది హోల్డ్ చేసుకోలేని ఒక ఎమోషన్ అండి సార్. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్స్లో మనం ఎందుకున్నాం, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎందుకు నలుగుతున్నాం మనం? ఎవరం చెడ్డోళం కాదు, పోనీ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమన్నా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా కాదు, కానీ ఏంటి నలుగుడు? ఓకేనా, ఏమీ హెల్ప్లెస్ సిచ్యువేషన్స్. మనుషులను అయితే మనం మార్చలేము, ఆడన్న మాట మనకి దిగుతుంది, దీనివల్ల మనకి క్లాషెస్ వస్తున్నాయి, మన అందమైన ఒక విషయం చెడిపోతుంది. ఓ పక్కన మనకి జాబులు, ఓ పక్కన బయట ఎన్నిట్లోనూ మళ్ళీ ఇవి ఒకటి. ఎలాగరా బాబు ఇదంతా అనే ఒక ఏదైతే ఉందో దానికి సింబాలిక్గా కోపం బయట పడితే ఉండేది అది అనమాట. సో పూలకొండ అంటే అందంగా ఉంటుంది కదా, ఇదంతా అనడం అనమాట. దీనివల్ల ఇక్కడ ఇంత స్టోరీ ఉందన్నమాట. అంటే వచ్చింది అలా ఆటోమేటిక్ మీరు అడిగానని. ఓ అంటే ఇప్పుడు క్రియేట్ చేసి చెప్పింది సార్, అది చెప్తున్నాను సార్. అంటే మీ అన్నగారితో అలా రిలేషన్ ఏమన్నా ఉన్నిందా బాగా? ఉంటుందండి మన. అంటే అదే ఇక్కడ మీరు ఇక్కడ రిప్లికేట్ చేశారనుకోవచ్చా? అంటే యాజ్ టీజ్ ఉండకపోవచ్చు అండి, బట్ ఇన్స్పిరేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండి.